కడప జిల్లాలో వైసీపీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమం పోస్టర్ను రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషా ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పోరాటానికి ఇది ప్రారంభమని వారు తెలిపారు. నెల 12వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళనలు జరగబోతున్నాయన్నారు. నవంబర్ 24న కోటి సంతకాల పార్టీ కార్యక్రమానికి చేరుతాయన్నారు. అనంతరం మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి సంతకాల ప్రతులను సమర్పిస్తారన్నారు. పన్నెండవ తారీఖు ఈ నెల అంటే అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రాష్ట్ర వ్యాపితంగా ఒక ప్రజా ఉద్యమం కని విని ఎరగని ప్రజల మద్దతుతో పెద్ద ర్యాలీలు తీసి వినతి పత్రాలు అంటే డిమాండ్ నోటీసులు అధికారులకు ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిన దాంట్లో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. మెడికల్ కాలేజీలు అయితేనేమి, ప్రభుత్వ వైద్య కళాశాల దాంతోపాటు ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉంటే దానికి పీపీపీ మోడ్ అని చెప్పేసి ఒక కొత్త పేరు తగిలించి అమ్మేసే కార్యక్రమంలో నిమగ్నమైపోయింది. కాబట్టి సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 50 సీట్లు వస్తే ఆ 50 సీట్లను కూడా వద్దు, మేము చేయలేము, ఇంకా ఫెసిలిటీస్ రాలేదు, వాళ్ళు అవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంటేనే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనే వాళ్ళు ఇస్తారు పర్మిషన్.